హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు జీతాలతో పాటు హెచ్ఆర్ఏ కూడా నెలకు 1,93,000 వరకు లభించే అవకాశం ఉందండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే భారీ ఆర్థిక ఊరట లభించనుందనే వార్తలు నేటింట బాగా వైరల్ అవుతున్నాయి. 8వ వేతన సంఘం ద్వారా వేతన సవరణ జరిగితే లెవెల్ 15 నుంచి లెవెల్ 18 కేటగిరీలో ఉండే ఉన్నత అధికారులకు నెలకు ఏకంగా 1,93,000 వరకు కేవలం ఇంటి అద్దె అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ రూపంలోనే దక్కే అవకాశం కనిపిస్తుంది. ఈ లెక్కింపు వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం ఫిట్మెంట్ ఫ్యాక్టరు. ప్రాథమిక వేతనం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ లెక్కలు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా అయితే ఉంది. 8వ వేతన సంఘం కూడా ఇదే ఫ్యాక్టర్ ను ఒకవేళ ఖరారు చేస్తే లేదా వివిధ వర్గాల డిమాండ్ల మేరకు సవరిస్తే బేసిక్ పే ఊహించని రీతిలో పెరుగుతుంది. మన దేశంలో ఎక్స్ కేటగిరీ, అలాగే వై కేటగిరీ, అలాగే జెడ్ కేటగిరీ నగర ఉద్యోగులు పని ప్రదేశాలను విభజించి హెచ్ఆర్ఏ అయితే చెల్లిస్తున్నారు. ఉదాహరణకు లెవెల్ 18 లో ఉన్న ఒక సీనియర్ అధికారి ప్రస్తుత ప్రాథమిక వేతనం 2.5 లక్షలు ఉంటే ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 అమల్లోకి వస్తే వారికి సవరించిన బేసిక్ పే ఏకంగా 6,42,500 అయితే చేరుతుందండి. ఈ మొత్తంలో ఎక్స్ కేటగిరీ నగరాల్లో అంటే 30% హెచ్ఆర్ఏ వచ్చే నగరాల్లో పనిచేసే వారికి నెలకి 1,92,750 రూపాయల వరకు హెచ్ఆర్ఏ అయితే లభించే అవకాశం ఉంది. అదేవిధంగా వై కేటగిరీలో ఉన్నట్టయితే 1,28,500, జెడ్ కేటగిరీలో అయితే 64,250 రూపాయలు పొందే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇక జస్టిస్ రంజానా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలోని 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో అంటే కోల్కతా, భువనేశ్వర్ మొదలైన నగరాల్లో ఉద్యోగ సంఘాలు ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతోంది. ప్యానెల్ ఇచ్చే తుది సిఫార్సుల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరియు హెచ్ఆర్ఏ స్లాబులపై ఆఖరి నిర్ణయం అయితే తీసుకునుందండి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.